నమస్తే లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమేజింగ్ అమ్మ. ఎట్లున్నారు అందరూ? సో ఐ హావ్ బీన్ గెటింగ్ మెనీ రిక్వెస్ట్స్ టు డూ అ వీడియో ఆన్ మెన్స్ట్రల్ కప్ బికాస్ నాకు తెలిసిన చాలా మందికి తెలుసు దట్ ఐ యూజ్ మెన్స్ట్రల్ కప్. సో దాని గురించి వీడియో చెయ్యి అని అడుగుతున్నారు చాలా మంది లేడీస్ దగ్గర. నేను విన్నది ఏంటిది అంటే, మాకు భయం అవుతుంది మెన్స్ట్రల్ కప్ గురించి. అంటే మెన్స్ట్రల్ కప్ వాడాలంటే మాకు భయం అవుతుంది, అమ్మో లోపల ఉంటుందా, మన బాడీ లోపల ఒక థింక్ పోతుందా అని చాలా మంది భయపడుతున్నారు. సో విల్ జస్ట్ టాక్ అబౌట్ దిస్ టుడే. ఆ భయం ఏంటిది, ఎందుకు అనేది మనం చూసేద్దాం ఇవాళ. దాని సంగతి చూద్దాం ఫస్ట్. ఓకే, సో మెన్స్ట్రల్ కప్ ఎప్పుడు వాడతాం? మనం పీరియడ్స్ వచ్చినప్పుడు వాడతాం. పీరియడ్ అనే మాట వింటే వెన్నుల నుంచి వణుకు పుట్టే ఆడపిల్లల దగ్గర నుంచి విమెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ కూడా అంత పీరియడ్స్ కి భయపడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. నేను పర్సనల్ గా కూడా చూసిన, నా ఫ్రెండ్స్ ని కానీ మా రిలేటివ్స్ లో కానీ చాలా మందిలో నేను చూసిన. బై గాడ్స్ గ్రేస్ ఫస్ట్ నుంచి ఫ్రమ్ మై ఫస్ట్ పీరియడ్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూ, ఫింగర్స్ క్రాస్డ్. సో యా, అందరికి ఎవ్రీ ఉమెన్ బాడీ ఈజ్ నాట్ ద సేమ్. నేను ప్రెగ్నెన్సీ వీడియోస్ చాలా వాటిలలో ఇట్లా చెప్పినా, కాకపోతే పీరియడ్స్ విషయంలో కూడా అందరికి ఒకలాగా ఉండదు. కొందరికి చాలా ఈజీ పీరియడ్స్ ఉంటాయి, కొందరికి కొంచెం ఫస్ట్ 2 days పెయిన్స్ ఉంటాయి, కొందరికి 3 to 4 days సివియర్ బాడీ పెయిన్స్, అసలు లేచి నడవలేరు, కనీసం బాత్రూమ్ దాకా కూడా పోలేరు, అట్లా చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఐ హ్యావ్ సీన్, నా క్లోజ్ ఫ్రెండ్ నా హాస్టల్ నా బెడ్ పక్కననే ఉంటుండే, దానికి ఎవ్రీ పీరియడ్ కళ్ళు తిరగడము, కడుపు నొప్పి, ఒకసారి ఆఫీస్ కి పోతాని పోయి కళ్ళు తిరిగి మెట్ల మీద అట్లనే పడిపోయింది. అంత సివియరిటీ ఉంటది పీరియడ్స్ లైక్ పెయిన్స్ లా. డిఫరెన్స్ అంతా ఉంటది. ఒక నుంచి ఒక ఉమెన్ బాడీ నుంచి ఒక ఉమెన్ బాడీకి చాలా డిఫరెన్స్ ఉంటది. సో ఫస్ట్ నుంచి పీరియడ్స్ అనేది ఎప్పటి నుంచో ఉంది. పీరియడ్స్ అయితే ఇప్పుడు నిన్న ఇవాళ వచ్చిందైతే కాదు. ఓకే, అండ్ దీనికి సొల్యూషన్ ఏముంటుండే? ఫస్ట్ లా లేడీస్ యూస్ టు యూజ్ క్లాత్స్, బట్టలు వాడేటోళ్ళు. ఓకే, సో బట్టల నుంచి అండ్ దెన్ స్లోలీ ఇట్ కేమ్ ఆన్ టు ప్యాడ్స్, శానిటరీ నాప్కిన్స్ దాకా వచ్చింది. ఆ ట్రాన్సిషన్ అప్పుడు కూడా చాలా ఏమంటారు, చాలా మంది లేడీస్ ఇట్లా ఇప్పుడు ఎట్లా కప్ వాడడానికి భయపడుతున్నారు, ప్యాడ్స్ వాడడానికి కూడా అట్లనే భయపడినరు జనాలు. బట్ దెన్ ఎవ్రీ వన్ ఈస్ చేంజ్ టు ప్యాడ్స్. ఇప్పుడైతే క్లాత్స్ వాడేది మేబీ 5 to 10%. ఇంకా బాగా బ్యాక్వర్డ్ ప్లేసెస్ లా, విలేజెస్ లో కూడా అసలు ఇప్పుడు ఎవరు నాకు తెలిసి క్లాత్స్ వాడతలేరేమో. ఓకే, మేబీ వాడేటోళ్ళు ఉంటే దట్ ఈస్ మేబీ ఆ డ్రాప్ ఇన్ అన్ ఓషన్ అంతే. సో చాలా మంది ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు. అండ్ నౌ దిస్ థింగ్ హ్యాస్ కమ్. దిస్ ఈస్ ద మెన్స్ట్రల్ కప్. కనిపిస్తుందా? ఓకే, సో దిస్ లిటిల్ థింగ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ మెన్స్ట్రల్ లైఫ్. మన పీరియడ్ లైఫ్ ని మొత్తం ఇట్లా చేంజ్ చేసేస్తుంది దిస్ స్మాల్ థింగ్. ఓకే, సో దీని వల్ల యూజెస్ ఏంటిది, ఆర్ దీంతో వాడితే నష్టం ఏంటిది, లాభం ఏంటిది అనేది మనం చూద్దాం ఇవాళ. ఓకే, సో మోస్ట్ ఆఫ్ us యూజ్ ప్యాడ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్, అంటే గర్ల్స్ కి ఫస్ట్ పీరియడ్ మేబీ 8th, 9th, 10th స్టాండర్డ్స్ ఆ టైంలో ఫస్ట్ పీరియడ్ వస్తుంది. ఓకే, మోస్ట్ ఆఫ్ ద గర్ల్స్ కామన్ గా. ఓకే, అప్పటి నుంచి we start using sanitary pads in general. Okay, and that goes on till 45 to 55 years of age varaki manaki, yeah, till the time we have our last period we definitely have to use. ఓకే, సో ఈ ప్యాడ్స్ వాడినప్పుడు అండ్ కప్ వాడినప్పుడు నాకు అనిపించిన డిఫరెన్సెస్ అయితే నేను చెప్తున్నా. ఓకే, ప్యాడ్ ఈజ్ uncomfortable, very uncomfortable. Okay, ఇప్పుడు now that I have already started using cup, నాకు pads చాలా uncomfortable గా అనిపిస్తాయి because నాకు డిఫరెన్స్ తెలుసు కాబట్టి. సో carrying pad 24/7 for 5 to 6 days is very uncomfortable. First thing. Second thing, అది every 3 to 4 hours napkin change చేసుకోకపోతే ర్యాషెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, ఇరిటేషన్ రావడము, ఏమంటారు ఆ బ్లడ్ అంతా ఆబ్వియస్లీ కొంచెం అయితే ఎయిర్ పాస్ అవుతుంది ఆ ఏరియాలో, కాబట్టి ఆ దాంతో కలిసి సాలిడిఫై అయిపోయి ఏమంటారు ఇన్ఫెక్షన్స్ రావడము, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడము, చాలా 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 థింగ్స్ ఉన్నాయి ప్యాడ్స్ తోని.
అండ్ మెనీ ఆఫ్ అస్ మైట్ నాట్ నో, ఏదో ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అండ్ డాక్టర్ దగ్గరికి పోతున్నాం తప్పించి దానికి రీజన్ ప్యాడ్స్ అని కూడా చాలా మందికి తెలియని వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా. ఓకే, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎన్వైరన్మెంట్ గురించి ఆలోచిస్తే మనము ఓకే నెలకి ఒక 6 days ప్యాడ్ యూజ్ చేస్తే 6 into 5 30 ప్యాడ్స్ యూజ్ చేస్తాం అనుకోండి. సంవత్సరానికి ఎన్ని యూజ్ చేస్తాము, అట్లా ఒక 30 to 40 years డ్యూరింగ్ అవర్ పీరియడ్స్ ఎన్ని యూజ్ చేస్తాము. అండ్ శానిటరీ నాప్కిన్స్ అన్ని కూడా ఇట్లా ఏమంటారు పడేసినవి భూమిలోకి వెళ్ళిపోవు. ఇట్ టేక్స్ ఏజెస్ టు గో. ఓకే, అండ్ ఎన్వైరన్మెంటల్ వైజ్ గా నాట్ అట్ ఆల్ సేఫ్, వీఆర్ వేస్టింగ్ థింగ్స్. ఓకే, దిస్ ఈస్ ద ఏమంటారు నెగటివ్స్ అబౌట్ యూజింగ్ ప్యాడ్స్. సో కప్ వాడడం వల్ల లాభం ఏంటిది? కప్ అయినా మనం క్యారీ చేయాల్సిందే, కప్ అయితే పెట్టుకోకుండా ఉంటే అదైతే ఆగదు కదా. వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఓకే, సో కప్ వాడడం వల్ల ఫస్ట్ థింగ్ అసలు మీకు పీరియడ్ ఉంది అనే విషయం మీరు మర్చిపోతారు. ఓకే, దిస్ ఇస్ దాట్ కంఫర్టబుల్. మీ బాడీ లోపల ఈ థింగ్ ఉంది అనేది యూ విల్ డెఫినెట్లీ ఫర్గెట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. అంత కంఫర్టబుల్ గా ఉంటది ఇఫ్ ఇట్ ఈస్ వెరీ వెల్ ఇన్సర్టెడ్. ఓకే, దీని ఇన్సర్షన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రాపర్ గా ఇన్సర్ట్ చేసుకుంటే యూ క్యాన్ లీవ్ ఇట్ అప్ టు 8 to 12 hours. డిపెండ్స్ ఆన్ ద బ్లీడింగ్. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఎవ్రీ ఉమెన్ బాడీ ఈస్ డిఫరెంట్. సో మీకు ఎంత హెవీ బ్లీడింగ్ ఉన్నా దిస్ క్యాన్ టేక్ అప్ టు 8 hours. ఓకే, నార్మల్ బ్లీడింగ్ ఉంటే 12 hours కి. ఓకే, అండ్ దట్ డిపెండ్స్ ఆన్ ద డేస్ కూడా. ఫస్ట్ సెకండ్ డేస్ అయితే కొంచెం 8 hours కి అట్లా క్లీన్ చేసుకుంటూ మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఫోర్త్ డేస్ డిపెండింగ్ అపాన్ యువర్ బ్లీడింగ్. ఓకే, సో అండ్ ఒక్కసారి ఈ కప్ కొనుక్కుంటే దిస్ కెన్ బి యూస్డ్ ఫ్రమ్ 5 to 8 years. దిస్ సింగిల్ కప్, ఒకటే కప్ ని 5 to 8 years యూజ్ చేయొచ్చు. ఇది అయితే నేను కొన్నది సిల్కానో వావో అనుకుంటా. 2 years నుంచి నేను యూజ్ చేస్తున్నా ఈ కప్. ఐ డోంట్ క్లియర్లీ రిమెంబర్ ద బ్రాండ్. ఓకే, మాహి పుట్టిన తర్వాత నాకు ఫస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఆపరేషన్ తర్వాత వచ్చింది నాకు పీరియడ్స్, అండ్ దట్ వాజ్ అ బ్లాస్ట్. ఓకే, అన్ని మంత్స్ ఆల్మోస్ట్ 1.5 year ప్రెగ్నెన్సీతో కూడా కలిపేసుకుంటే నియర్లీ 2 years రాని పీరియడ్ ఒకేసారి వస్తే ఎట్లుంటది యూ ఆబ్వియస్లీ నో. సో ద ఫస్ట్ 2-3 months వాజ్ అ బ్యాంగ్ ఆన్, తర్వాత ఇట్స్ నార్మల్. ఓకే, సో ఐ హ్యావ్ బీన్ యూజింగ్ దిస్ ఫర్ 2 years అని చెప్పిన కదా. అండ్ క్లీనింగ్ అండ్ మెయింటెనెన్స్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఈజీ. సో నేను దీన్ని ఫస్ట్ యూసేజ్ చెప్తున్నా. ఓకే, దిస్ షుడ్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ద వజైనా. ఆల్ రైట్, అండ్ ఈ కప్ ఏదైతే ఉందో దీని కింద చిన్నగా స్టెమ్ లాగా ఉంటది. ఇది ఇంకా కొంచెం లాంగ్ ఉండే, కానీ నాకు అది కొంచెం ఏమంటారు వజైనల్ వాల్స్ కి తగిలి నాకు ఇబ్బంది అవుతుందని నేను కట్ చేసిన. దిస్ క్యాన్ బి కట్. ఓకే, అసలు ఈ స్టెమ్మే లేని కప్స్ కూడా వస్తాయి, యూ క్యాన్ ప్రిఫర్ దట్ ఆల్సో. అండ్ మేబీ నేను కొనుక్కున్నప్పుడు నాకు అంత ఐడియా లేకుండా నేను ఇది ఇండియాలోనే ఆన్లైన్ అమెజాన్ లో తీసుకున్నా. మేబీ ఇండియన్ బ్రాండ్ కాదు ఇది కప్, బట్ ప్లీజ్ ట్రై అండ్ ప్రిఫర్ ఇండియన్ బ్రాండ్స్. ఆల్ రైట్, చాలా ఉన్నాయి ఇండియన్ బ్రాండ్స్ కూడా. అండ్ మేబీ మంచి బ్రాండ్ ఏదో క్రాఫ్ట్ అని ఏదో పేరు ఉంది, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్స్. ఓకే, సో 1000 rupees ఎంత ఉంటుంది. ఇది నేను తీసుకున్నప్పుడు 500 rupees కి వచ్చింది. ఓకే, సో మంచి ఎంత మంచి బ్రాండ్ కప్ అయినా మాక్సిమం 1000-1200 rupees ఓన్లీ. 1000-1200 rupees in like once in 7 or 8 years is very 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 affordable, right? ప్యాడ్స్ కంటే అయితే చాలా అఫోర్డబుల్. ఓకే, ఎందుకంటే ప్యాడ్స్ మీద మనం మంత్లీ 100-150 rupees అయితే ఈజీగా స్పెండ్ చేస్తాం కదా. ఓకే, సో అండ్ ఇన్సర్షన్. ఓకే, దీన్ని ఇన్సర్ట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మీరు దీన్ని చూసి భయపడాల్సిన పనే లేదు. చాలా మంది దగ్గర నేను విన్న, పోస్ట్లు చూసిన, మెసేజెస్ చదివిన, భయం అవుతుంది అమ్మో ఇది లోపలికి పోతుందా. దిస్ ఇస్ అ వెరీ సాఫ్ట్ మెటీరియల్. ఓకే, అండ్ దీంట్లో సైజెస్ కూడా ఉంటాయి. ఇది ఎల్ సైజ్, బికాస్ ఐఎమ్ అ మామ్, ఐఎమ్ యూజింగ్ ఎల్ సైజ్. సో కప్ యాక్చువల్లీ మ్యారీడ్ లేడీస్ కోసం అండి. ఓకే, నాట్ ఫర్ వర్జిన్స్ చెప్పాలంటే. ఓకే, సో మ్యారీడ్ లేడీస్ మాత్రమే యూజ్ చేయాలి. మ్యారీడ్ అండ్
నో కిడ్స్ అయితే M యూజ్ చేయాలి. మ్యారీడ్ అండ్ కిడ్స్ ఎనీ కైండ్ ఆఫ్ డెలివరీ నార్మల్ గానీ సిజేరియన్ గానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ మోస్ట్లీ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ బాడీ వెయిట్ అని కూడా అంటారు. ఓకే, సో దిస్ ఇస్ L sized cup as I'm a mom. Okay, and if you're not a mom but married, use an M sized cup. Okay, and a cup insert cheskodaniki you need to fold this cup. There are many kinds of folds. So cup ni itla C shape lo fold cheyochu. Kanpistunda? Okay, C shape lo fold chesi you slowly have to insert this into your vagina. This should be done. The best position to insert a cup is complete squat. మలాసన్ చెప్పాలంటే ఇండియన్ పాటీ పొజిషన్ ఉంటది కదా, 2 legs లైక్ ఇండియన్ పాటీ పొజిషన్. ఎస్, ఆ పొజిషన్ లో కూర్చొని కప్ ఇన్సర్ట్ చేసుకుంటే చాలా ఈజీగా ఇన్సర్ట్ అయిపోతుంది. అండ్ ఇన్సర్ట్ చేసుకునేటప్పుడు దే ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఫోల్డ్స్ అని చెప్పిన కదా యాక్చువల్లీ. సో ఇది సి ఫోల్డ్, ఇది చాలా మందికి కంఫర్టబుల్ అని అంటారు బట్ సమ్హౌ ఐ డి నాట్ ఫైండ్ ఇట్ కంఫర్టబుల్. అండ్ మై కైండ్ ఆఫ్ ఫోల్డ్ ఈస్ ద పంచ్ డౌన్ ఫోల్డ్. దీన్ని లోపలికి పంచ్ డౌన్ చేస్తే దీని మూతి ఏదైతే ఉందో ఇది చిన్నగా అయిపోతుంది. స్లోలీ ఇన్సర్ట్ చేసేటప్పుడు వన్ టిప్ ఐ కెన్ గివ్ ఇస్ అప్లై లైట్ సోప్ కంటే కూడా ఫీమేల్ ఇంటిమేట్ వాష్ ఉంటది కదా, ఇంటిమేట్ వాష్ తో లైట్ గా మీ హ్యాండ్స్ కి రబ్ చేసుకుంటే నురుగు వస్తుంది కదా, ఆ ఫోమ్ ని లైట్ గా దీని ఎడ్జెస్ లో అప్లై చేసేసి విచ్ ఎవర్ ఫోల్డ్ ఇస్ కంఫర్టబుల్ ఫర్ యూ ఫోల్డ్ ఇట్ అండ్ ఇన్సర్ట్. స్లోలీ దీన్ని టర్న్ చేసుకుంటూ ఇన్సర్ట్ అయిపోతే ఇది ప్రాపర్ గా లోపలికి పోయిన తర్వాత ఫోల్డ్ పోతుంది అండ్ ద కప్ విల్ ఓపెన్ అండ్ సిట్ దేర్. ఓకే, సెట్ లైక్ ఇన్ ద ప్రాపర్ పొజిషన్. దీన్ని మనకి అది ప్రాపర్ గా ఇన్సర్ట్ అయింది అనడానికి ఇండికేషన్ ఏంటంటే అది ఓపెన్ అయిన అనొక సౌండ్ లాగా వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ మీరు దీన్ని ఇట్లా రొటేట్ చేసుకుంటూ పెట్టేస్తారు కదా, ప్రాపర్ గా ఇన్సర్ట్ అయిపోయినాక ఈజీగా రొటేట్ అయిపోతుంది, ఇట్లా ఈజీగా రొటేట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ఇండికేషన్. అండ్ సరిగ్గా ఇన్సర్ట్ అవ్వలేదు అనిపిస్తే మళ్ళీ జస్ట్ దాన్ని కొంచెం ఈ ఎడ్జ్ ని పించ్ చేసి పుల్ చేస్తే వచ్చేస్తుంది. వెరీ ఈజీ. ఇన్సర్ట్ అయినా కూడా వన్స్ యూఆర్ డన్, మళ్ళీ మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటున్నారో ఆఫ్టర్ 8 to 12 hours ఆర్ ఎప్పుడైతే మీరు క్లీన్ చేసుకుంటున్నారో అంతే సేమ్ దీన్ని ఒక్కసారి ఇట్లా ఈ ఎడ్జ్ లో పట్టుకొని పించ్ చేస్తే మళ్ళీ దాన్ని పుల్ చేస్తే వచ్చేస్తుంది బయటికి. ఓకే, నథింగ్ టు వరీ అబౌట్, నథింగ్ టు బీ స్కేర్డ్ అబౌట్. దీని గురించి భయపడడానికి ఏం లేదు అసలు. I have recommended this to 3 or 4 of my friends and they are very happy. నేను ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పిన కదా, పీరియడ్స్ ఎవ్రీ టైం కలుగురి పడిపోతుండేది, నా ఫ్రెండ్ ఇట్లుండేది, చాలా ఇబ్బంది పడేది అని. దానికి నేను రికమెండ్ చేసిన కప్ యూజ్ చేసుకుంది అండ్ షీ ఈజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ లైఫ్. ఇంతకు మించి షీ సేస్ దిస్ ఈస్ ద ఇన్వెన్షన్ ఆఫ్ ద మిలీనియం. అసలు ఇంత కంఫర్టబుల్ పీరియడ్స్ నాకు ఎప్పుడు లేవు అని. సో ఇఫ్ యూర్ స్టార్టింగ్ టు యూజ్ దిస్, ఇప్పుడిప్పుడే గనక స్టార్ట్ చేస్తూ ఉంటే బెటర్ క్యారీ యువర్ శానిటరీ ప్యాడ్. ఎందుకంటే ఆబ్వియస్లీ ప్రాపర్ గా ఇన్సర్షన్ అనేది ఒకటేసారికి వచ్చేయదు, ఇట్ టేక్స్ టైమ్. 1 or 2 పీరియడ్స్ లో మీకే వచ్చేస్తుంది. యూ విల్ ఆల్సో ఫైండ్ యువర్ ఓన్ ట్రిక్స్, ఓన్ పొజిషన్స్ టు ఇన్సర్ట్, ఓన్ ఫోల్డ్స్, ఓన్ కంఫర్టబుల్ ఫోల్డ్స్ టు ఇన్సర్ట్. మీకే అర్థమైపోతుంది మీరు యూజ్ చేస్తున్న కొద్దీ. ఓకే, అండ్ యాజ్ ఐ టోల్డ్, ఎప్పుడైనా దీన్ని రిమూవ్ చేయాలి అనుకుంటే దీన్ని జస్ట్ ఈ ఎడ్జ్ లో పట్టుకొని అండ్ గివ్ అ పుష్. ఓకే, లైట్ గా మీ స్టమక్ మసిల్స్ ని టైటన్ చేసి మీరు పాటీ పోవడానికి ఎట్లయితే కొంచెం ప్రెషర్ అప్లై చేస్తారో అట్లనే ప్రెషర్ అప్లై చేస్తే ఇది కొంచెం కిందికి వచ్చేస్తుంది. దెన్ దీన్ని పట్టుకొని కిందికని పుల్ చేసేయడం అంతే. అండ్ వన్స్ ద కప్ హ్యాస్ కలెక్టెడ్ యువర్ బ్లడ్, జస్ట్ ఎంటీ దట్. దాన్ని కమోడ్ లో బాత్రూమ్ లో ఎక్కడ ఉంటే అక్కడ ఎంటీ చేసేసి వాష్ చేసేయండి. మై మెథడ్ ఆఫ్ వాషింగ్ ఈస్ ఐ యూజ్ ఇంటిమేట్ వాష్ టు వాష్ దిస్. ఓకే, నేను వాడే ఇంటిమేట్ వాష్ పిక్చర్ కూడా నేను అటాచ్ చేస్తా. ఐ వాష్ ఇట్ విత్ ఎవ్రీ టైం. నేను ఎప్పుడు అయితే ఎంటీ చేస్తున్నా కూడా వాష్ చేసుకొని మళ్ళీ ఇన్సర్ట్ చేసుకుంటాను. ఓకే, అండ్ దిస్ ఇస్ అబౌట్ ఇన్సర్షన్ అండ్ తీయడం.
ఓకే సో ఇది చాలా హెవీగా అయిపోయి మొత్తం ఫుల్ అయిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 30 ml ఆఫ్ యువర్ బ్లీడింగ్ కలెక్ట్ చేస్తుంది. అండ్ 30 ml ఫుల్ అవ్వడం ఈజ్ నాట్ ఏమంటారు మామూలు విషయం కాదు. అది అంత ఫుల్ అవ్వదు, 8 to 10 hours లో అయితే అంత ఫుల్ అవ్వదు. బట్ ప్లీజ్ మైండ్ యువర్ బ్లీడింగ్. మీ బ్లీడింగ్ గురించి మీకు తెలుసు కాబట్టి ఫస్ట్ 2 months అయితే ఫస్ట్ టైం ఇఫ్ యూర్ యూజింగ్ రిమూవ్ ఇట్ ఫర్ 8 hours అండ్ చెక్. మీకు ఈ 8 hours కి ఎంత ఫుల్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. 2-3 months మీరు యూజ్ చేస్తుంటే యూ విల్ ఆటోమేటిక్లీ నో ఇట్. నేను ఇంత డీటెయిల్డ్ గా చెప్పాల్సిన పని కూడా లేదు, మీకే తెలుస్తుంది. ఓకే and I told you about cleaning kada. I clean it with intimate wash. That is the best idi to clean. And once your complete period is done, మీరు 5 days 6 days 7 days ఎప్పుడైతే మీది కంప్లీట్ అయిపోతుందో అప్పుడు రిమూవ్ ఇట్, వాష్ ఇట్ యాజ్ యూజువల్ అండ్ బాయిల్ ఇట్. ఓకే ఎస్ దిస్ ఇస్ సిలికాన్, నో ప్రాబ్లం, బాయిల్ చేయొచ్చు. ఇది ఏమన్నా అయిపోతుందేమో కప్పుకి అనే ప్రాబ్లం లేదు. ఒక 4 to 5 minutes మంచి బాయిల్ చేసేసి వైప్ చేసేసి దీనికి ఒక బ్యాగ్ లాగా వస్తుంది. సారీ నేను బ్యాగ్ ఇక్కడికైతే తేలేదు, నేను పిక్చర్ అటాచ్ చేస్తాను. ఒక బ్యాగ్ ఏ బ్యాగ్ అయితే వస్తుందో ఆ బ్యాగ్ లా సేమ్ బ్యాగ్ లో పెట్టేసి ప్యాక్ చేసేసుకోండి. అండ్ యుల్ బీ లైక్ ఫ్రీ ఫర్ ద నెక్స్ట్ టిల్ యువర్ నెక్స్ట్ పీరియడ్ అండ్ యుల్ బీ ఫ్రీ ఆన్ యువర్ పీరియడ్స్ టూ. ఎస్ అసలు చెప్తున్నా కదా మీకు పీరియడ్స్ ఉన్నది మీకు పక్కోళ్ళకి ఎవరికి తెలియదు, అంత ఫ్రీగా ఉంటది. ఓకే యాజ్ ఐ టోల్డ్ మీరు ఫస్ట్ టైం కనుక వాడుతున్నట్టయితే please use a sanitary pad as well, just to be sure that you don't make any stains or something. Okay and as the time passes on kachitanga me folds me comfortable positions and the way you are comfortable meek telisipotadi. So please don't be scared of it. You will make your periods the most cleanest and happiest ones ever ప్యాడ్స్ తోని కంపేర్ చేస్తే. అండ్ దీని గురించి చెప్పాలంటే నెగటివ్స్ అయితే నాకు ఒక్కటి కూడా లేదు. ఐ హ్యావ్ బీన్ యూజింగ్ ఇట్. ఇదేం నేను తయారు చేసింది కాదు. ఓకే నేను ఇంత పాజిటివ్ గా చెప్పడానికి నేను దీన్ని తయారు చేయలేదు. ఇట్ ఈస్ మేడ్ సమ్వేర్ ఎల్స్ యూ. ఓకే బట్ I want every lady to use this. Everyone who is eligible to use this must use this. Okay చాలా 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 కంఫర్టబుల్ వన్. ఆల్ రైట్ అండ్ ఇంకా నేను ఏమన్నా మిస్ చేసినానా? ఓకే సో క్లీనింగ్ ఇఫ్ యూ గోయింగ్ అవుట్ లైక్ ఆఫీస్ కానీ ఎక్కడైనా ప్రతి చోట మనకి ఇంటిమేట్ వాష్ అవైలబుల్ ఉండదు. ఇన్ దట్ కేసెస్ ఇంటిమేట్ వాష్ యూజ్ చేయాలని అసలు నీట్ కూడా లేదు. నేను అట్లా యూజ్ చేసి ఎక్కువ నీట్ గా ఉంచుకుంటా కాబట్టి ఐ జస్ట్ సజెస్టెడ్ దట్. అట్లా కాకుండా నార్మల్ గా వాటర్ తో వాష్ చేసి కూడా యూ కెన్ రీఇన్సర్ట్ దిస్. ఓకే వన్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీరు ఏ కప్ అయితే కొంటున్నారో దాంతో ఒక లీఫ్లెట్ వస్తుంది, దాని మీద క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎనీ కప్ హ్యాస్ ద సేమ్ ప్రాసెస్, కాకపోతే జస్ట్ టు బీ ష్యూర్ ప్లీజ్ రీడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ వెరీ 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 కేర్ఫుల్లీ. మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఇట్లాంటివి ఎస్ మెన్స్ట్రువల్ కప్ గురించి మీద చాలా మంది కూడా వీడియోస్ చేస్తున్నారు. ఓకే మీరు ఎన్ని వీడియోస్ చూసినా ఏం చేసినా ఆ లీఫ్లెట్ చదవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Okay adi and you start using menstrual cup. This is very 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 useful. It makes your period utmost comfortable. Okay I wish this could be used by school going girls, college going girls. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది. బై ఏమంటారు బ్యాడ్ లక్ ఇది వాళ్ళు యూజ్ చేయడానికి వీలు లేదు. I wish they could also use ఈ కంఫర్ట్ అందరు లేడీస్ కి ఉండాలి అని I heartfully ఏమంటే నేను కోరుకుంటున్నా. దిస్ ఈస్ మోస్ట్లీ అబౌట్ మెన్స్ట్రువల్ కప్. ఐ హోప్ నేను అన్ని పాయింట్స్ కవర్ చేసినా అని అనుకుంటున్నా. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ ఎనీ డౌట్స్ డూ లెట్ మీ నో ఇన్ కమెంట్స్ ఆర్ మెసేజెస్. ఎక్కడైనా నాకు చెప్పండి. ఐ విల్ try to do another video or better a live if many people have doubts. I'll do a separate live only for menstrual cup. Okay yeah I'm so obsessed with this because I'm having utmost comfort and cleanest periods. I want every lady to have this. Alright guys, this is for this video. ఇది కాకుండా ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలి అనుకుంటే కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో లైక్ చేయండి అండ్ షేర్ ఇట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లేడీ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రైట్, విల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. బై బై.